నీ వశమైపోయానే చెలియా పార్ట్ 4. పాల గ్లాసుతో డోర్ దగ్గర నిల్చున్న హరిని వంక చూస్తున్న హరి అటు నుండి అటే పోతావా లేకపోతే లోపలికి ఏమైనా వచ్చేది ఉందా అని విసుగ్గా అడుగుతాడు. అతని మాటలకి ఒళ్ళు మండిపోయి పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి బాల్కనీ వైపు వెళ్తున్న ఆమెను చేయి పట్టుకుని ఆపేస్తాడు హరి. అతని చేతి స్పర్శను కాటేసి నాగినిలా బుస్మని వెనక్కి తిరుగుతుంది హరిణి పాప. ఏంటా చూపు అని కళ్ళెగరేస్తాడు. చేయి వదలకపోతే చెంప పగులుతుంది. అబ్బా ఏది కొట్టు అని ఆమె చేయి ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటాడు హరి. విసిగించకుండా చేయి వదలు అని తన చేయి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. చేసించాలు వచ్చి కూర్చొనితో మాట్లాడాలి. నీలాంటి సెకండ్ హ్యాండ్ వాడితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదని కోపంగా చెప్తుంది. ఆహా మరి ఇప్పుడు నేను చేయబోయేదానికి నువ్వు కూడా కన్య నుండి యూజ్డ్ పీస్గా మారిపోతావు కదా, అప్పుడిద్దరం సెకండ్ హ్యాండ్ అని వెటకారంగా అంటాడు హరి. ఏం మాట్లాడుతావు నువ్వు? మన ఫస్ట్ నైట్, సారీ నీకు ఫస్ట్ నైట్ నాకు సెకండ్ నైట్. హరి మాటలకి హరిణి పాప కోపం పీక్స్లోకి వెళ్ళి అతని చెంప పట్టుపని పగలగొడుతుంది. ఈ గిఫ్ట్ ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను, ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చాను. ప్రియమైన మరదలు పెళ్ళాం గారు, పిచ్చి పిచ్చిగా వాగకుండా నీ లిమిట్స్లో నువ్వు ఉండు. మొగుడు పెళ్ళాలకి లిమిట్స్ ఏంటి మిసెస్ హరి? నీ పెళ్ళాంగా పిలిపించుకోవాలంటేనే అసహ్యంగా ఉంది. ఇంకొకసారి నన్ను టచ్ చేయాలని చూస్తే నీ మీద యాసిడ్ పోసేస్తాను అని అరిచి ఆ రూమ్లో నుండి వెళ్ళబోతున్న హరిణిని ఒక్క ఉదుటిని భుజం మీద వేసుకుని మల్లెలతో రెడీగా ఉన్న మంచం మీద విసరినట్టే పడేసి ఆమె మీదకి చేరిపోతాడు. ఊహించని హరి రియాక్షన్కి హరిణి పాపలో కోపంతో కూడిన భయం స్టార్ట్ అవుతుంది. ఆమె మొక్క సూటిగా చూస్తూ పచ్చడి పసుపు తాటం చేతుల్లోకి తీసుకొని, ఇది నీ మెడలో ఉన్నన్ని రోజులు నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. అలాంటప్పుడు కాపురం చేయడం అనేది ఎక్కడ తప్పవుతుంది అని అడుగుతాడు. అతను తన మీద నుండి పక్కకు తోయాలని చూసి అది అవ్వక, నీలాంటి వాడితో నా శరీరం పంచుకోవడం కంటే చావడం బెటర్. ఓకే చచ్చిపో. కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న ఆమె మీద నుండి లేచి ఫ్యాన్ ఆఫ్ చేసి స్టూల్ వేసి కబోర్డ్లో ఉన్న శారీ తీసి ఫ్యాన్కి కట్టిద్దా అని హరిణిని పిలుస్తాడు. అతను చేసేది చూస్తున్న హరిణి పాపకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. నిన్నే వచ్చి చచ్చిపో. ఏంటి నువ్వు నాతో కాపురం చేసే కన్నా చావడం బెటర్ అన్నావు, సో చచ్చిపోయి బెటర్గా ఫీల్ అవ్వు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని సీరియస్గా అడుగుతుంది. తెగులు పట్టిన బ్రెయిన్తో బ్రతుకుతున్న చనిపోయే పెళ్ళామా అని వెటకారంగా అంటాడు. నాకు చావాల్సిన కర్మ లేదు, నీతో నా శరీరం పంచుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అని బెడ్ దిగబోతున్న ఆమెను ఆపి, చూడు నీకున్నవి 3 ఆప్షన్స్. 1 నాతో కాపురం, 2 చావడం, 3 తాళి తెంచుకొని బొట్టు పూలు గాజులు అన్నీ తీసేసి భర్త చచ్చిన ఆడదానిగా ఈ గది నుండే కాదు ఈ ఇంటి నుండి ఇప్పుడే బయటకు వెళ్ళడం. ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. మొత్తం విన్నాక హరి కావాలని ఇలా చేస్తున్నాడని అర్థమై ఇందులో ఏది చేయను అని అంటే ఏం చేస్తావు అని కాస్త పొగరుగా ఉంటుంది. నువ్వు ఏ ఆప్షన్ తీసుకోకపోతే నా ఆప్షన్ మాత్రం మన శరీరాల కలయిక అని స్థిరంగా అంటున్న హరి వంక దెబ్బ తిన్నట్టు చూస్తుంది. నీకు 10 minutes టైం ఇస్తున్నాను, ఏదో ఒకటి డిసైడ్ చేసుకో, లేకపోతే నా పని నేను స్టార్ట్ చేస్తానని బెడ్ మీద కూర్చొని తన ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి ఏదో రిప్లై ఇచ్చి ఫోన్ సైలెంట్లో పెట్టేసి చేతికున్న వాచ్ తీసేసి ఒళ్ళు విరుచుకొని భార్య వంక చూస్తాడు. హరి మాటలకి బొమ్మలా నిలబడిన హరిణికి తను చనిపోతే ఎవరికీ బాధ లేదు, అలా అని ఎవరి కోసమో చనిపోలేదు. మెడలో తాళి చేతుల్లోకి తీసుకొని దాన్ని తెంచాలంటే గుండెల్లో వణుకు పుట్టి దాన్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసేస్తుంది. ఆమె చేసిన పనికి హరి పెదవుల్లో సాడిస్టిక్ స్మైల్ వస్తే తన శరీరం కూడా సెకండ్ హ్యాండ్ అవ్వబోతుందని తెలిసి ఇక తప్పదని ఏదో నిర్ణయానికి వచ్చినట్టు బెడ్ వైపు కదులుతుంది. ఏంటి తాళి తెంపేస్తున్నావా అని కావాలని అడిగిన హరి చెంప పగలగొట్టి బెడ్ పైన పడుకుంటుంది. 2 సార్లు కొట్టావు కదా, దానికి ట్రీట్మెంట్ బెడ్ పైన చూపిస్తానే అని కసిగా అనుకొని తన కుర్తా తీసి పక్కకు విసిరేసి ఆమెపై చేరిపోతాడు. హనీషాతో పెళ్లికి ముందు ఒక రాత్రి మొత్తం గడిపిన అతను ఉదయం అదే విషయాన్ని తన ముందు పొగరగా చెప్పినా అతని మీద అప్పటి వరకు ప్రాణాలు పెట్టుకుని బ్రతికిన ఆమె ఆ ప్రేమను చంపేసుకుంది. కానీ ఇప్పుడు అతనే భర్తగా మారి తన అక్కతో పంచుకున్న శరీరాన్ని తనతో పంచుకుంటుంటే నరకల్లా అనిపించిన తను ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉండడంతో మౌనంగా అతన్ని భరించాలని డిసైడ్ అయింది. ఆమె కళ్ళు మూసుకొని తన కన్నీళ్ళు ఆపుకుంటే అదే కళ్ళ మీద చల్లగా తగులుతాయి హరి పెదవులు. ఇది హనీషా దగ్గర. ఆమె బాడీ అంతా క్లీన్ చేసి తను చేసిన గాయాలను తడివిన అతనికి బాధగా ఉన్న దాన్ని తొక్కేసి టవల్లో ఆమెని ర్యాప్ చేసి బెడ్ పైన విసిరేస్తాడు. మొదటిసారి హనీని తాకినప్పుడు కలిగిన ఫీలింగ్ తన మీద చిన్నప్పటి నుండి పెంచుకున్న ప్రేమ ఆమె పట్ల తన ప్రేమను పిచ్చిగా మార్చేస్తాయి. హనీని తన భార్యని ఫిక్స్ అయిపోతాడు. కానీ తన అంచనాలను తారుమారు చేస్తూ తన అన్నతో తప్పు చేయాలని ప్లాన్ చేసిందని, ఆ ప్రాసెస్లో తన అన్న అనుకొని హర్షాకి దగ్గరయింది అని తెలుసుకొని కోపంతో పాటు అసహ్యం కూడా వేస్తుంది. హనీషాకి అన్నతో
అన్నతో కాకుండా తమ్ముడితో కలుస్తుందని తెలిసినా తన పంతం వదలక హరిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన ఆమె తీరు హర్షంలో ఆమె మీద అసహ్యంతో పాటు తన ఇంటి పరువు తీయడానికి తల్లి కూతురు చేసిన కుట్ర అని తెలిసాక ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ పక్కాగా చేసి పెళ్లిపీటల నుండి ఆమె వెళ్ళిపోయేలా ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి తన దగ్గర లాక్ అయ్యేలా చేసుకుంటాడు. జరిగింది గుర్తురాగానే కోపం, బాధ కన్నీటి రూపంలో బయటకు దూకాలని చూసినా మొండిగా వాటిని ఆపేసి డెలివరీ అయిన ఫుడ్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని కడుపు నింపుకొని ఆమె కోసం లోపలికి వెళ్తాడు. కొంచెం కొంచెం స్పృహలోకి వస్తున్న ఆమె వెక్కిళ్ళు చెంపలు తట్టి లేపుతాడు. అతని స్పర్శకు తన అసహ్యంగా అనిపిస్తుంటే తోసేయడానికి కూడా తన చేతులు సహకరించక నిస్సహాయంగా కళ్ళు తెరుస్తుంది. ఏంటి బేబీ, బాగా ఎంజాయ్ చేసావా అని నవ్వుతూ అడుగుతాడు. నీది ప్రేమ లేకపోతే నా శరీరం మీద మోజా? ఆమె క్వశ్చన్కి సైడ్ స్మైల్ ఇస్తూ నీది నా అన్న మీద ఏ ఫీలింగ్ అయితే నాది కూడా సేమ్ ఫీలింగ్ బేబీ. నేను బావని మనస్ఫూర్తిగా కాదు, మట్టిగడ్డలు కాదు. హరిని వదిలికి నా అన్నకి చిన్నప్పుడు ఫిక్స్ అయిపోయిన సంబంధం. కానీ నీ అమ్మ మధ్యలో ఏదో చేసి చిన్నతని మామని మాకు దూరంగా ఉండేలా చేసింది. వాళ్ళు చనిపోయాక హరిని వదిలిని అందరి ముందు ఎంత ప్రేమగా చూసినట్టు నటించి ఇంట్లో ఎంత దారుణంగా ట్రీట్ చేసేవారో మాకు తెలియదు అనుకుంటున్నారు. చిన్నప్పుడు నిన్ను చూస్తే ఏదో ఎక్సైట్మెంట్ ఉండేది, పెద్దయ్యాక అది ప్రేమ అని నేను రియలైజ్ అయ్యేసరికి నువ్వు నీ అమ్మ అంత దుర్మార్గులో అర్థమైంది. అందుకే ఫస్ట్ ఇంటిమేషన్ బెడ్ పై నుండి సెకండ్ ఫోర్త్ ఇంటిమేషన్ వరకు వచ్చి పడ్డావు. ఇక రోజు ఫోర్త్ ఇంటిమేషనే నీకు. ఆమె కళ్ళల్లో నీళ్ళకించి కూడా కరెక్ట్గా మెడ పట్టుకుని దగ్గర లేకుండా ఇలా పై పార్ట్స్ చూపిస్తూ టెంప్ట్ చేస్తే నువ్వు బెడ్ దిగే అవకాశం కూడా లేకుండా పోతుంది. జాగ్రత్త అని ఆమెను వెనక్కి తోసి లేచి డ్రెస్ వేసుకో, డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ని తినే. తినకపోయినా నాకు వచ్చే నష్టం లేదు, నేను బయటకు వెళ్తున్నాను, వచ్చేలాగా థర్డ్ ఇంటిమేషన్కి రెడీగా ఉంది విత్ వైట్ శారీ. వచ్చేటప్పుడు మల్లెపూలు నేను తెస్తాను, ఎలాగో నలిపేది నేనేగా అని కన్ను కొట్టి వెళ్ళిపోతాడు. అతని మాటలకి అక్కడే చచ్చిపోవాలని అనిపిస్తుంటే ఇలా రోజు వీడి చేతిలో నరకం అనిపించే కన్నా చావడమే మేలకు తన చుట్టూ ఉన్న టవల్ తీసేసి డ్రెస్ వేసుకున్నాక డైనింగ్ టేబుల్ దగ్గర తను వదిలేసిన కత్తిని చేతుల్లోకి తీసుకుని బ్రతకూడదు అనేలా హ్యాండ్ కట్ చేసుకుంది. వరుసగా 4 ఘాట్లు పెట్టుకుని పోతున్న రక్తాన్ని కూడా లెక్క చేయకుండా సోఫాలో వారి ముగిసిపోతున్న తన జీవితానికి ముందుగా తల్లిని తండ్రిని గుర్తు చేసుకుంటుంది. సారీ అమ్మ, బావ లేకుండా బ్రతకలేదు అలా అని ఇలా వీడి చేతిలో ఇన్నిసార్లు మలినపడి బావ కావాలని రాలేదు. ఆ రోజు బై మిస్టేక్ హర్షతో కలిశాననుకుని ఆ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ ఈరోజు వాడు నేను స్పృహలో ఉండగానే నా శరీరాన్ని తాకాడు. అది ఈజీగా తీసుకొని వీడి కింద బరాబలేను. నేను నీ దగ్గరికి వచ్చిన హర్ష నన్ను వదలడు, అందుకే నేను వెళ్ళిపోతున్నానని ఎదురుగా ఉన్న గోడకి తను చెప్పాలనుకున్నది చెప్పి మూతలు పడుతున్న కళ్ళకి శాశ్వతంగా మూసుకుపోతున్నాయని భారంగా కళ్ళు మూసేస్తుంది. 48 hours తర్వాత కళ్ళు తెరిచిన హనీషాకి తను ఎక్కడుందో అర్థం అవ్వడానికి 5 minutes పడితే చుట్టూ చూసిన ఆమెకి తను హాస్పిటల్లో ఉన్నాను అని ఈజీగా అర్థమై చావు కూడా తనని చేరలేదని బాధగా కళ్ళు మూసుకుంటుంది. హర్ష అని అనుకుని కోపం కూడా రాదు, విరక్తి పుడుతుంది. డాక్టర్ లోపలికి రాగానే హనీషాని టెస్ట్ చేసి 2 days హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతారు. నర్స్ కూడా వెళ్ళిపోయాక జ్యూస్ బాటిల్తో లోపలికి వచ్చిన హర్షని చూడగానే మొహం తిప్పేసుకుంటుంది హనీష. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే స్టోరీ గ్యాప్స్ వస్తున్నాయి కదా, సో ఆ గ్యాప్స్ నేను ఫిల్ చేస్తాను. జూన్ అయిపోయే వరకు కొంచెం టైం ఇవ్వండి నాకు. ఐ హ్యావ్ టు కొంచెం అని సెట్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే నేను ఒకటి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, అడుగు వేస్తున్నాను. అది ఏంటి అనేది తొందరలోనే తెలుస్తుంది. యాక్చువల్లీ జూన్ 22కి ఫిక్స్ అయిపోయాను. బట్ నాకు కొన్ని రీజన్స్ వల్ల జూన్ 22కి జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా నేను ఏం చేయబోతున్నాను ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా పాసిబిలిటీ జూన్ 22 కల్లా ఏదన్నా నా వల్ల ఇది చేస్తే ఆ టైంలో పోస్ట్ చేస్తాను 22కి. లేదు అంటే డెఫినెట్గా ఈ మంత్ ఎండ్లోపు నేను ఏదో ఒక డేకి ఫిక్స్ అయ్యి ఆ రోజు నేనేం చేయబోతున్నాను అనేది ఒక వీడియోలో ఈ స్టోరీస్తో పాటు అటాచ్ చేస్తాను. సో నేనేం చేయబోతున్నాను అనేది అంటే ఇప్పుడు చాలా ఫేమస్ అయిన విషయం అది కూడా, తొందరలోనే మీకు తెలుస్తుంది. ఈ స్టోరీస్లో సపోర్ట్ చేసినట్టే నేను చేయబోయే ఒక పనికి మీరు మీ వంతు హెల్ప్ కాదు, మీ సపోర్ట్ అనేది ఉంటుందని నేనైతే గట్టిగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. సో చూద్దాం. అలాగే స్టోరీ ఎవరికైనా కన్ఫ్యూజ్ అవ్వకుండా నా సర్వం నీవే చెల్లి, నువ్వే కావాలి నా ప్రేయస్గా అయిపోతుంది. సో అవి అయిపోయిన తర్వాత మీరు కొత్తగా ఫ్రెష్గా స్టోరీ అంటే ఇబ్బంది పడతారని కొంచెం చిన్నగా ఇస్తున్నాను.
తెలిసిందేగా నా సంగతి. ఓ 10 డేస్ ఇలా గ్యాప్ తీసుకొని నా కర్మ మళ్ళీ ఇలా వచ్చాననమాట. సో టాటా.